ఏ పార్టీకైనా కానీ అది రాజకీయపరమైనటువంటి వ్యూహాలలో తప్పిదంగా భావించాలి. సరే, ఇప్పుడు జరుగుతున్నటువంటి అంశాలను మనం ముందు చూస్తే తెలుగుదేశం పార్టీకి బీజేపీతో పొత్తు అనేటువంటిది కష్టం. పొత్తు పెట్టుకోకపోతే నష్టం, లేదా పొత్తు అవసరం, పొత్తు పెట్టుకుంటే నష్టం, పొత్తు పెట్టుకోకపోతే కష్టం. ఈ నష్టం కష్టం అనేటువంటిది చాలా లోతుగా ఆలోచిస్తే దాని వెనక ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు చాలా ఉన్నాయి. అంటే మనము ఒకవైపు నుంచే చూస్తే ఒక రకంగా కనిపిస్తుంది, మరొక వైపు నుంచి చూస్తే మరొక రకంగా కనిపిస్తుంది. ఎందుకనంటే రాజకీయ పార్టీల్లో వాళ్ళు వేస్తున్నటువంటి వ్యూహాలు, వాళ్ళకి వేసేటువంటి ప్రతి వ్యూహాలు అన్నీ కూడా చాలా సమీకరణాలు మారినాయి. బయటికి కనిపిస్తున్నటువంటి విధంగా లోపల అంతర్గతంగా జరుగుతున్నటువంటి రాజకీయాలు లేవు. ఇప్పుడు కూడా బీజేపీ ఎందుకు టీడీపీ జనసేనతో పొత్తుకి ఆలోచన క్రమం చేస్తుంది అనంటే, చంద్రబాబు నాయుడు గారి అరెస్టు తర్వాత చంద్రబాబు నాయుడు గారికి వచ్చినటువంటి ఒక స్పందన, ప్రజల్లో కలిగినటువంటి ఒక భావన, ఇవన్నీ చూసినప్పుడు ఖచ్చితంగా టీడీపీ జనసేన గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయన్నటువంటి భావనతో ఆ గెలిచేటువంటి బండి ఎక్కుదాము, లేదా ఆ గెలిచేటువంటి గుర్రం ఎక్కుదాము అనుకుంటున్నారు తప్ప, ఓడిపోయేటువంటి గుర్రాన్ని మనం అనవసరంగా దాంతో పట్టుకొని వెళితే కూడా నష్టం జరిగిద్ది అనేటువంటి భావన ఉంది. ఎన్డీఏకి ఇంకొక పెద్ద సమస్య ఉంది, ప్రధానమైనటువంటి సమస్య పొలిటికల్ ప్రాబ్లం. ఆ పొలిటికల్ ప్రాబ్లం ఏంటంటే, ఎన్డీఏలోకి గతంలో ఉన్నటువంటి మిత్రులు ఎవరు కూడా ప్రస్తుతం ఎన్డీఏలో లేరు. అందరూ కూడా ఎన్డీఏ వైఖరితో, లేదా ఎన్డీఏ అంటే బీజేపీ వైఖరితో ఎన్డీఏలో ఉన్నటువంటి మిత్రపక్షాలన్నీ కూడా వెళ్ళిపోయారు, ఎవరు లేరు. అందుకని ఇండియా కూటమి చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇండియా కూటమి చాలా స్ట్రాంగ్గా, బలంగా వెళ్తూ ఉంది. మరి కారణం ఏంటి? బీజేపీ యొక్క వైఖరి ఎన్డీఏలో ఏ లీడర్ని నిలబెట్టుకోలేకపోయారు. అందుకని రేపు భవిష్యత్తులో ఏదైనా కొంచెం అటు ఇటు అయితే, ఒక ఎన్డీఏకు ఒక బలమైనటువంటి లీడర్ ఉంటే, ఆ లీడర్ అనేటువంటి వ్యక్తి కొంత మిగిలినటువంటి ఒకరినో ఇద్దరినో తీసుకురావడానికి ఉపయోగపడతారు. అలా ఉపయోగపడటంలో, అలా చేయటంలో చంద్రబాబు నాయుడు గారు కొంత గత అనుభవాలు ఉన్నాయి కాబట్టి, కొంత ప్రావీణ్యత ఉన్నది కాబట్టి, అందుకని కొంత ఆయన వైపుగా కొంత ఆలోచించేటువంటి అవకాశాలు ఉన్నాయి. లేకపోలేదు, ఉన్నాయి అనుకోవచ్చు. ఏముందండి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏముందని అనవచ్చు. అన్నా కానీ రేపు రాజకీయాలలో వచ్చేటువంటి సీట్లు, వ్యవహారాలను బట్టి కూడా కొన్ని మార్పులు చేర్పులు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. సంధి కుదిర్చాలన్నా, యుద్ధం చేయాలంటే అవసరం లేదు, ఏమైనా మనం కరితెత్తుకుని వెళ్ళిపోవచ్చు. సంధి కుదిర్చాలి అనంటే, ఒక సంధి జరగాలి అనంటే ఒక వ్యక్తి అవసరం. ఆ వ్యక్తి అప్పుడు అవసరాలకు తగ్గట్టుగా ఉండేటువంటి వాళ్ళు కావాలి. ఇప్పుడు మరి కేసీఆర్ గారు ఉన్నారు, పరోక్షంగా బీజేపీ కేసీఆర్ గారికి బాగా ఉపయోగం సయోధ్య ఉంది అనుకున్నారు. అలా అనుకున్న మాత్రం చేత కేసీఆర్ గారు ఇంతవరకు ఇప్పుడు బయటపడలేదు, ఎప్పుడు ఆయన ఎన్డీఏ భాగస్వామి పక్షంగా వెళ్ళలేదు. అట్లానే ఆయనకున్నటువంటి పరిస్థితుల్లో ఆయన మొత్తం తిరిగి చేసేటువంటి పరిస్థితి కుదరదు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీకి దగ్గరగా అని అనుకుంటారు, కానీ అలా అని జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ కోసం పోయి మిగిలిన పక్షాలు తెచ్చేటువంటి పరిస్థితి ఉండదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అవునన్నా కాదన్నా అటువంటి స్టెప్స్ వేయగలిగింది, అటువంటి రాజకీయంగా పోయి దేశ రాజకీయాల్లో మాట్లాడగలిగి, ఒప్పించగలిగి, ఒక నలుగురిని కూర్చోబెట్టగలిగినటువంటి వ్యక్తి అది చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. వీళ్ళకి కూడా ఉంటుంది, కానీ ముందుగా ఉండేటువంటి ప్రయారిటీ ఆయనకు ఉండేటువంటి అవకాశాలు ఎక్కువ. ఇవాళ దెబ్బతిన్నంత మాత్రాన, ఇవాళ ఓడిపోయినంత మాత్రాన ఆయన రాజకీయ అనుభవం, లేదా ఆయనకు రాజకీయంగా ఉన్నటువంటి ఆ ఇమేజీ అవన్నీ కూడా కొంత తగ్గుతాయి, కానీ మళ్ళీ పెరిగేటువంటి అవకాశాలు ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి. సరే, ఇవన్నీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కొన్ని సాధ్యాసాధ్యాలను బట్టి జరిగేటువంటి అవకాశం ఉంది. అనిల్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అనిల్. ఏంటి మొత్తానికి అంటే నిన్న జరిగినటువంటి, అంటే భారతీయ జనతా పార్టీ నిన్న వెళ్ళి ఎలక్షన్ కమిషన్ దగ్గర కంప్లైంట్ ఇవ్వడంతో ఇది కొంత ఆలోచన విధానాలు మారుతూ ఉన్నాయి. టీడీపీ జనసేనకు కూడా బీజేపీతో మేము ఎన్నికల తర్వాత మీతోటే ఉంటామని అనౌన్స్ చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారని అనిపిస్తూ ఉంది. మనకు అందినటువంటి విశ్వసనీయ సమాచారం ప్రకారంగా కొందరు ముఖ్యమైనటువంటి వ్యక్తులతో టీడీపీ జనసేన నేతలు మాట్లాడిన దాని ప్రకారంగా
ఆలోచిస్తే ముందుగా అనౌన్స్ చేయడానికి కూడా సిద్ధంగానే ఉన్నారు. కానీ పొత్తు పెట్టుకోవడానికి కొంత సంశయంగా ఉన్నారు. బీజేపీ కాదు ముందే పొత్తు పెట్టుకోవాలి అని అంటే కూడా అప్పుడు తప్పని పరిస్థితుల్లో పొత్తు పెట్టుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు అనేటువంటి భావాలు కలుగుతూ ఉన్నాయి. సరే, అంటే ఇంటర్నల్గా అంటే దానివల్ల ఉన్నటువంటి అంశాలు ఏంటి, మీకున్నటువంటి అభిప్రాయాలు ఏంటి? సార్, ప్రధానంగా రాజకీయాల్లో ఈ రోజు ఉన్నది రేపు ఉండదు, రేపు ఉన్నది మరో రోజు ఉంటుందా అంటే చెప్పలేని పరిస్థితులు. వాస్తవానికి 2014లో జనసేన, బీజేపీ, టీడీపీ ఈ 3 పార్టీల ఉమ్మడి కలయిక అటు దేశ రాజకీయాలలోనూ ఇటు రాష్ట్ర రాజకీయాలలో కూడా సత్ఫలితాలు సాధించారు. అక్కడ మోడీ ప్రధానమంత్రి అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ఆ భాగస్వామ్యం 2018 దాకా కొనసాగింది. కానీ 2018లో ఒక్కసారిగా బీజేపీతో, గతంలో కూడా చంద్రబాబు ఎన్డీఏలో భాగస్వామిగా, ఎన్డీఏ కన్వీనర్గా బీజేపీ ప్రభుత్వాన్ని, అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వాన్ని ఆయన నిలబెట్టి సపోర్ట్ చేసి బీజేపీకి దేశంలో ఒక స్థానాన్ని కల్పించారు. ఒక రకంగా ఆ పార్టీ సస్టైనబిలిటీలో చంద్రబాబు తెర వెనుక పరోక్షంగా ప్రత్యక్షంగా కృషి చేశారు. ఆ తర్వాత 2014లో మళ్ళీ అదే తరహాలో వచ్చారు. కానీ 2018కి వచ్చేసరికి ఏదైతుందో నేతల మధ్య ఏర్పడిన అభిప్రాయ భేదాలు కావచ్చు, రాజకీయ వ్యూహాలు కావచ్చు, లేకపోతే రాజకీయ తప్పిదాలు కావచ్చు, 2 పార్టీల మధ్య ఈ కారణాల రీత్యా వారు విడిపోయి ఎవరికి వారన్నట్లుగా 2019 ఎన్నికలను ఫేస్ చేయడం చూసాం. జనసేన ఒంటరిగా పోయింది, బీజేపీ ఒంటరిగా పోయింది, టీడీపీ ఒంటరిగా పోయింది. కానీ బీజేపీ తెర వెనుక ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీకి తమ మద్దతుని, సంఘీభావాన్ని ఇండైరెక్ట్గా, ప్రత్యక్ష రూపంలో కాకుండా పరోక్ష రూపంలో తెలిపింది. దానికి సంబంధించిన అనేక అంశాలు కూడా ఆ ఎన్నికల సందర్భంగా మనం చూడడం జరిగింది. కానీ ఇప్పుడు 2019 ఎన్నికల తర్వాత మళ్ళీ ఒక 5 ఏళ్ల పరిపాలన పూర్తి చేసుకున్న వైసీపీ పాలన పైన రాష్ట్ర ప్రజల్లో కొంత వ్యతిరేకత కనిపిస్తోంది. ఇటీవల తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో కూడా అక్కడ ఉన్న అధికార పార్టీకి కొంత ప్రజలు ఏదైతుందో ఓటమిని ఇవ్వడంతో ఏపీలో కూడా అదే తరహా ఇక్కడ 2 రాష్ట్రాల మధ్య కొంత సత్సంబంధాలు, ఒక రకమైన అభిప్రాయాలు కూడా ఉంటాయన్న కారణం రీత్యా ఇక్కడ కూడా అధికారంలో ఉన్న వైసీపీకి ఓటమి తప్పదనే భావన కనిపిస్తోంది. మరొక అంశం, జాతీయ స్థాయిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బలంగా ఉన్నప్పటికీ గతం కంటే బలంగా లేరనే అభిప్రాయం కూడా ఉంది. ఇందాక మీరు చెప్పినట్లు ఎన్డీఏ కూటమి దేశంలో గతంలో వెలిగిపోతూ ఉండేది. కానీ ఇప్పుడు ఇండియా కూటమిలో దేశంలో ఉన్నటువంటి అనేక మంది అగ్రనేతలు కాంగ్రెస్ జట్టుగా ఒక ఇండియా కూటమిగా ఏర్పడ్డారు. కానీ ఎన్డీఏ కూటమిలో కేవలం నరేంద్ర మోడీ యొక్క చరిష్మా, ఆయన ఒక్కడే కనబడతా ఉన్నారు. మిగిలిన పార్టీలు అన్నీ కూడా అసలు ఎన్డీఏతో అవిభాక్త కౌలులుగా ఉండేటువంటి శివసేన సైతం ఈ మధ్య కాలంలోనే ఏదైతే ఉందో 2019 నుంచి 24 కాలంలోనే విడిపోవడం మనం చూసాం. తర్వాత చోటించుకున్న రాజకీయ పరిణామాల పరిస్థితులు కూడా చూసాం. అలాంటి పార్టీలు ఏవి కూడా అంటే ఎన్డీఏకి సఖ్యతగా దగ్గరగా ఉండే పార్టీలు ఏవి పెద్దగా లేవు ప్రభావం చూపే. అయితే ఈ దశలోనే ఎన్డీఏ కూటమికి ఒక బలమైన నాయకుడు ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీల నుంచి ఆవశ్యకత ఏర్పడింది. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి చూస్తే కొంత డౌన్ఫాల్లో ఉన్న పరిస్థితి ఉండడంతో కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి ఇప్పుడే ఆంధ్రప్రదేశ్లో పొత్తు పెట్టుకుని బలంగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా అధికారంలోకి కూటమి వస్తున్న ఆలోచనతో ఒక ప్రాంతీయ పార్టీగా సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుడిగా చంద్రబాబు ఉన్నారు కాబట్టి ఆయనను కూడా మళ్ళీ బీజేపీతో కలుపుకొని ముందుకు తీసుకెళ్లగలిగితే రాజకీయంగా సత్ఫలితాలు వస్తాయన్న ఆలోచన ఎన్డీఏ పెద్దల్లో అయితే కనిపిస్తూ ఉంది. వాస్తవానికి అది రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి నష్టం చేసే అంశం. దీనికి ప్రధాన కారణం ఏదైతే ఉందో రాష్ట్ర అభివృద్ధి అంశంలో టీడీపీ, బీజేపీ మధ్య ఏర్పడిన అగాధం. 2019 వరకు 14 నుంచి పొత్తులో భాగంగా అటు కేంద్రంలోని ఇటు రాష్ట్రంలోని ప్రభుత్వాల్లో 2 పార్టీలు షేర్ చేసుకునే అధికారాన్ని. కానీ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మేము విడిపోతున్న ప్రత్యేక హోదా ఒక అంశాన్ని చంద్రబాబు ఎత్తుకొని బీజేపీకి దూరం జరిగారు. దానితో పాటు ఇతర రాజకీయ కారణాలు కూడా ఆ సందర్భంలో ఉన్నాయి. అవి బయటకు చెప్పకపోయినా ఈ అంశాన్ని చూపించి ఇప్పుడు ఈ అంశంతో పాటు కొన్ని ఇతర అంశాలు కూడా మళ్ళీ ఈ పార్టీ పొత్తు పెట్టుకుంటే తెరపైకి రావడం. వీటన్నిటికీ మించి తెలుగుదేశం పార్టీకి భారంగా మారేది ప్రధానంగా మైనార్టీల ఓట్లు. అదేవిధంగా క్రిస్టియన్ మైనార్టీల ఓట్లు చాలా కీలకం. వాళ్ళు గత ఎన్నికల్లో వైసీపీతో చాలా అసోసియేట్ అయి ఉన్నారు. అంతకుముందు రాజశేఖర రెడ్డి మీద ఉన్న అభిమానంతో ఆయనకు కూడా సపోర్ట్ చేశారు. కానీ ఇప్పుడు వారిలో కూడా కొంత మార్పు వచ్చింది. జనసేన, టీడీపీ కూటమికి వారి నుంచి కూడా మద్దతు వచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయం ఉంది. దీనికి తోడు ఈ 2 పార్టీలు బలంగా ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అదే కనుక మళ్ళీ బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఏపీలో స్టీల్ ప్లాంట్ అంశం పైన ప్రజలకు ఈ 2 పార్టీలు ఎలాంటి సమాధానం చెప్తాయి? స్టీల్ ప్లాంట్ విషయంలో జనసేన అనేక రకాల యుద్ధానికి నిషిద్ధమంటూ బీజేపీ హామీల గురించి, బీజేపీ చెప్పిన అంశాల గురించి అవన్నీ ఇంకా రాజకీయంగా అది అయిపోయినాయి. వాళ్ళు ప్రత్యేక హోదా ఇస్తామన్నది, లేకపోతే ఇంకోటి అవి చంద్రబాబు నాయుడు గారు 30% దాన్ని వివాదం అయితే తర్వాత 70% జగన్మోహన్ రెడ్డి గారు, దాని ద్వారా అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు
దాన్ని మొత్తాన్ని ప్యాకేజ్ చుట్టేసి ఆ బంగాళాఖాతం మధ్యలో వదిలిపెట్టేశారు, రాయి చుట్టి మళ్ళీ 100 కేజీల రాయి మళ్ళీ బయటికి ఎక్కడ వచ్చిద్దానని. అందుకని ఇంకా అది సరే రాజకీయంగా పాపం కాంగ్రెస్ పార్టీ వస్తే తప్పితే ఆ ప్రత్యేక హోదా అనేది మళ్ళీ ఇంకొకసారి తెర మీదకి వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. సరే అనిల్, చూద్దాం అది దీనికి సంబంధించి రాజకీయంగా అంటే టీడీపీ అంటే అందుకు సిద్ధంగా ఉందా? బీజేపీతో కలవాల్సిన పరిస్థితి బీజేపీ కనుక కలవాలి అని అంటే ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో టీడీపీ కలుస్తుందా, కలవదా, తప్పుకునేటువంటి పరిస్థితి ఉంటుందా? నష్టం 2 అంశాలు ఇందాక మీరు చెప్పారు సార్. నష్టం కంటే కష్టం కొంత మేలు, కానీ కొన్ని సందర్భాలలో నష్టం జరుగుతుందని తెలిసినా కష్టంగా భావించి బరాయించడమే ఆ పరిస్థితి ఈరోజు తెలుగుదేశం పార్టీ ముందుంది. దానికి వెనుకున్న రాజకీయ పరిణామాలు, కారణాలు విశ్లేషకులకి, రాజకీయ మేధావులకు అందరికీ తెలుసు. ఇందాక మీరు కూడా చెప్పారు, కేసులు, ఇతర అంశాలు, కొంత ఎన్నికల ఇంజనీరింగు, లేదంటే ఆ సమయంలో సహకారం, ఇలాంటి అంశాలు. వాస్తవానికి 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర ఓటమికి ఈ తెర వెనుక జరిగేటటువంటి కొన్ని అంశాలు ఏవైతే ఉన్నాయో అవి తీవ్ర స్థాయిలో ప్రభావించడం, ఒక 15-20 సీట్లు కూడా కోల్పోయిన పరిస్థితి. అయితే ఇప్పుడు అధికారం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి, జనసేన కూటమికి అవసరం కాబట్టి అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఆర్థికంగా బలవంతుడయ్యాడు. అదేవిధంగా అధికారం ఆయన చేతిలో ఉండడంతో కూడా వ్యవస్థలు ఖచ్చితంగా మేనేజ్ చేయగలనే ఒక భావన ఉన్న నేపథ్యంలో కొంత కేంద్రంలో ఉన్న పార్టీ యొక్క మద్దతు కూడా ఉంటే మేలనే భావన ఈ 2 పార్టీల్లో ఉంది. అయితే దానిని పరోక్షంగా ఉంచుకుందామనే ప్రయత్నం జరుగుతుంది. కానీ అది చివరికి ప్రత్యక్ష రూపం కావాలి అని అడిగితే కాదనే పరిస్థితి అయితే ఈ 2 పార్టీల అధినేతల దగ్గర లేదు. ఎందుకంటే ఆల్రెడీ జనసేన బీజేపీతో కలిసి తెలంగాణలో పొత్తు పెట్టుకోవడం మనం చూసాం. అక్కడ జరిగిన పరిణామాలపై అక్కడ ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వేరేది మాట్లాడినా ఇక్కడ మళ్ళీ అది రిపీట్ అయ్యే పరిస్థితి ఉంది. ఈ 2 పార్టీల మధ్య తెలుగుదేశం పార్టీ కూడా అసోసియేట్ అవ్వాల్సిన పరిస్థితులే కనిపిస్తా ఉన్నాయి. అయితే రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఖచ్చితంగా బీజేపీతో పోతే రాయలసీమ జిల్లాలో ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. పార్టీ నేతల్లో కొంత టెన్షన్ కనిపిస్తుంది. వాటన్నిటిని ఓవర్కమ్ అవడానికి ఎలాంటి వ్యూహాలు అనుసరించాలనే దాని మీద ఒక చర్చ అయితే బలంగా జరుగుతూ ఉంది. అవునన్నా కాదన్నా ఈ పొత్తు ఏదైతే ఇంటర్నలా ఎక్స్టర్నల్ అనేది త్వరలోనే తేలే అవకాశాలు అయితే చాలా క్లియర్ కట్గా అయితే కనిపిస్తూ ఉన్నాయి సార్. ఒకటి 2014 రిపీట్ అవుతుందా, లేక 2019కి జరిగిన పరిణామాలకు విరుద్ధంగా జనసేన, టీడీపీ మాత్రమే పొత్తులో పోయి మళ్ళీ అధికారాన్ని ఏపీలో దక్కించుకుంటాయి అనేది త్వరలో తేలే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. చాలా షార్ట్ పీరియడ్, ఎక్కువ రోజులు పట్టే అవకాశం కూడా మరో 15-20 రోజుల్లో ఈ అంశం పైన ఒక క్లారిటీ రావడానికి కూడా అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అంటే బీజేపీకి ఉన్నటువంటి ఓటింగ్ పర్సంటేజ్ ప్రకారంగా అయితే బీజేపీతో పొత్తు అనేది అవసరం లేదు. కానీ బీజేపీకి ఉన్నటువంటి రాజకీయపరమైనటువంటి బలం అనేటువంటిది ఏదైతే ఉందో కేంద్రంలో, ఆ బలంతో ఉన్నటువంటి వ్యవస్థల బలం అవసరం కాబట్టి అందుకు తప్ప 0.8% తోటి ఉంటే లేకపోతే అది వేరే విషయం. కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఒక బలం ఏదైతే ఉందో కేంద్రంలో ఉన్నటువంటి బలం, ఆ బలం అవసరం, ఆ బలం చుట్టూతో ఉన్న వ్యవస్థల అవసరం లేదా అనేది ఇక్కడ కేంద్ర బిందువు అవుతుంది. రెండో అంశం ఏంటంటే కేంద్రంలో మరలా బీజేపీ వస్తే అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రస్తుతం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భవిష్యత్తుకి ఎంతో కొంత ఉపయోగపడాలి అని అంటే వారు అందుకు అంగీకరించాలంటే ముందు నుంచి ఉంటేనే అంగీకరిస్తామంటే తప్పదు. మరి బీజేపీ వచ్చేటువంటి అవకాశాలు కొంత ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. అంత ఈజీ కాదు, కొంత ఎక్కువగా కనపడుతున్నాయి. వాళ్ళు వస్తే కనుక పొత్తులో భాగస్వామ్యం అంటే ఎన్డీఏలో ఉంటే వాళ్ళు కొంచెం ఎక్కువ వెసులుబాటు ఇస్తారు, లేదంటే స్విచ్ ఆపేస్తారు. అది అందుకని ఆ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి చూడాలి. ఇక